అడుగు జాడల యందు నడుచుకునినట్లు మీకు మాదిరి యుంచిపోయెను. హల్లెలూయా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి బాధపడి మీరు తన అడుగుల జాడ యందు ఎందుకంటే దేవుడు మనకు ఒక మాదిరి. అంటే ఈ లోకంలో మనం చేసిన అపరాధములు, పాపములు, దోషములు, నిందలు ఇవన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగానే అవన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తున్నాయి. వాటి వల్ల మనం ఖచ్చితంగా బాధలు అనుభవించవలసిన వారు అని ప్రతి కుటుంబం మీద కూడా ఏలుబడి చేస్తాయి. శాపపు కట్లు తెంపి వేసే వరకు కూడాను, మన పరిశుభ్రపడే వరకు కూడాను ఖచ్చితంగా మనం దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మన కోసం చేసిన కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బాధలు ఖచ్చితంగా వస్తాయండి మనకి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడాను ఆ పాప శాప భారాలు మన మీద ఉన్నాయి కాబట్టి వాటి నుంచి వచ్చే జీతాలు మనం అనుభవిస్తున్న వారమే ఉంటామండి. వాటి నుంచి విడిపించడానికి ప్రభు మన కోసం వచ్చారండి. అవన్నీ ఎవరు అనుభవించారు? ఆయనే అనుభవించారండి. అవి కూడా మన మీద ఏలుబడి చేస్తాయి. చేసినప్పుడు మనం ఎటువంటి మనసు కలిగే వారమే ఉండాలి? ఈ విధంగానండి ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసం ఆయన సిలువ మీద వేలాడారు, నా కోసం బాధలు పడ్డారు, నా కోసం నిందల పాలయ్యారు. అవి కూడా మనం పడుతూ ఉన్నాం. ఆ నిందలు మనం పడుతూ ఉన్నాం అండి, బాధలు మనం పడుతూ ఉన్నాం. కానీ మనం ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఆ సిలువును మనం కూడా మోసుకుంటూ, ఎందుకంటే మనం ఏ నిందలైతే పడుతున్నామో ఆ నిందలనే సిలువులు మనం మోసుకుంటూ ప్రభువుని వెంబడించడానికి మనం ప్రయాసపడేవారుని ఉండాలండి. ఎందుకంటే నిజాయితీగా ఉండాలనుకున్నా సరే కొన్ని సందర్భాల్లోనూ కొన్ని నిందలు వస్తాయండి. అవి భరించాలి మనం. ఎందుకంటే తన నీతిమంతుడై ఉండి కూడాను ఆ నిందలు ఎలా భరించారో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది నీతిమంతుడే, అది నిజాయితీపరుడే, ఆయన పాపం లేదు. అయినా సరే ఆ పాప శాప భారాలను ఎవరు మోసుకున్నారు? వారే మోసుకున్నారండి. అంతే ప్రభు పై వచనంలో అంటున్నారు చూడండి, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుసు దేవుని కూర్చొని మనసాక్షి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. తప్పిదము కొరకే దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము. అవును, మనం అన్యాయంగా తీర్పులు పొందవలసిన పరిస్థితులు వస్తాయండి, నిందలు పడవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో మనం బాధలు అనుభవించవలసి ఉంటామండి. ఆ సమయంలో మనం ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కోసం ఆయన ఏం చేశారో గుర్తు చేసుకుంటూ ఆ బాధలు ఎలా భరించారో మనం గుర్తు చేసుకుంటూ మనం కూడా వాటిలో నిలిచి ఉండి వాటిని అనుభవిస్తూ మనం పరిశుద్ధపరచబడే వారి కింద దేవుని చేతులు ఇమిడేవారని ఉండాలి. ఏ పాత్ర అయినా సరే కడగబడితేనే శుభ్రపరచబడుతుందండి. అందుకే సాకలవాణి సబ్బురు వంటిది కాదా అమ్మా? ఇంకో మాట అన్న కంసాలు వాణి చేతులు శుద్ధి వంటిది కాదా? ఎందుకంటే కంసాల చేతులు ఏముంటుంది? అగ్ని ఉంటుందండి. అదేవిధంగా శుద్ధి బండాన్ని బద్దలు కొట్టే శుద్ధి వంటిది కాదా? ఎందుకంటే మనం దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడే మనల్ని విలువైన దాని కింద మనల్ని విలువైన వారి కింద ఆయన మలుస్తారండి. ఆ మలిసేటప్పుడు కొన్ని బాధలు పడాలి, ఆ బాధలు అనుభవించవలసి వస్తుందండి. కానీ మన తప్పిదమ్ముల కోసం బాధలు అనుభవించడం కాదు, మనం విలువైన వారిగా మారడం కోసం కొన్ని బాధలు కూడా మనం అనుభవించవలసి వస్తుందండి. అందులో మనం తట్టుకున్నామనుకోండి, అనుభవించామనుకోండి, సంతోషంతోనూ రేపొద్దున్న ఒక మంచి భవిష్యత్తులోకి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. విలువైన పాత్ర ఎక్కడ ఉంటుంది? దేవుని ఇంట్లో ఉంటుందండి. ఆ పాత్రగా ఉండాలంటే తగిన సిద్ధపాటు అర్హత అనేది దేవుడు ఇచ్చినప్పుడు దాంట్లో నిలిచి ఉండేవారు ఉండే. ఎందుకంటే ఏబు చూడండి, ఆయన వచ్చిన శ్రమలు ఎవరికి వచ్చినాయి? ఈ లోకంలోనూ ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ కూడా అవన్నీ పోవడానికి కారణం ఏమిటి? తానేటో తాను నిరూపించడం కోసమే. ఎందుకంటే దేవుడు అన్నారు కదండి, నా సేవకుడిని ఏబుని చూసావా అన్నారు. అంటే దేవుడికి ఎంత నమ్మకం ఉంది ఆయన మీద? ఖచ్చితంగా నీతిపరుడుగా నిలుస్తాడని తెలుసు దేవునికి. కానీ ఆ సమయం సాతాను ఏమన్నాడు? నువ్వు కంచేసావు కాబట్టి అతను నీతిమంతుగా నిలిచి ఉన్నాడు, కానీ నువ్వు కంచె తీసేయి, ఖచ్చితంగాను లోకంలో అందరూ ఎలా వెళ్తున్నారో అతను కూడా అలాగే వెళ్ళిపోతాడు అన్నాడు.
అది సాతాను చెప్పిన విధంగానే ఆ సమయం దేవుడు కంచి తీసేసాడు. ఒక్క రోజులోనే అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోనీయండి. అన్నీ పోయినా సరే ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను. ఆ బాధను ఎలా సహించాడండి ఆయన? అదంతా కూడాను దేవుని కోసం మనం దేవుని మీద దృష్టి ఉంచి ఆయన చేతిలో ఇమ్మిడి ఆ బాధను కూడా మనం అనుభవించడానికి సిద్ధపడేవారు ఉండాలి. దేవుళ్ళు నడుస్తున్నామంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ఎలా నడుచుకున్నారో అది మనం ఆయన మాదిరిగా పెట్టుకునేవారు ఉండాలండి. ఆయన మన కోసం ఆయన అన్యాయం చేయలేదు, పాపం లేదు, దోషం లేదు. అయినా సరే ఆయన మన కోసం అన్ని అనుభవించడానికి సిద్ధపడి ఎక్కడా కూడా ఆయన ఒక్క మాట కూడా నోరు తెరిసి మాట్లాడలేదండి. న్యాయం తీర్చేటువంటి దేవునికి తన్ను తాను అప్పచెప్పుకున్నారు, కానీ ఎవరిని కూడా ఇసుమంతయ్యని కూడా ఆయన దూషించి ఆయన ఎరగరండి. అటువంటి స్వభావం కలిగి ఉంటేనే మనం దేవుని స్వరూపంలో మారగలుగుతామండి. ఇప్పుడు మనందరూ ఎందుకు పిలిచారైనా ఆయన స్వరూపంలోకి మార్చుకోవటానికండి, అంటే నీతిమంతుగా నిలపడం కోసం. అందుకోసం ఖచ్చితంగా మనకు సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారైనా అదే విధంగానే. ఆ తర్వాత ఇంకోసారి సందర్భం వచ్చినప్పుడు అదే సాతాను అంటాడు, ఎందుకంటే మనుషులకి ఆరోగ్యమే ముఖ్యం కదా. ఆస్తులు పాస్తులు పోయినా సరే ఆరోగ్యం కోసం ఎన్నైనా సరే చేయటం సిద్ధపడతారంటే ఆ ఆరోగ్యం కూడా దేవుడు తీసేసాడు. అయినా సరే ఏమన్నాడు ఆయన? కేవలం మన సుఖాలు అనుభవించడానికి ఉన్నామా? కష్టాలు అనుభవించడానికి మనకు తగవా? కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. అదే మాట అన్నారండి. ఆ విధంగానే ఆయన కష్టాలని, నష్టాలని, బాధల్ని, శ్రమల్ని, వ్యాధుల్ని అన్నిటి కూడా భరించుకుంటూ దేవుని కోసం అక్కడ ఆయన కలిసి నిలిచి ఉన్నారు. కాబట్టి ఆ శ్రమలోను ఆ సోదరులు ఎవరు గెలిచారు? ఏమనుకుంటాం మనం? ఏమీ కాదండి, దేవుడు కూడా ఆ శ్రమలో గెలిచారు. ఆ శ్రమలోకి ఏబు తిప్పిపోయి ఆ శ్రమలో ఏబు కనుక ఆ శ్రమలో మడం తిప్పితే దేవునికి ఎంత అవమానం కలుగుతుందండి? ఆ శ్రమలు ఖచ్చితంగా సాతాను అంటాడు, నీ చెప్పానా నీ భక్తులందరూ ఇలాగే ఉంటారంట. ఆ విధంగా రాకుండా ఉండటం కోసం ఏం చేశాడు ఆయన? ఆ శ్రమల్ని ఓర్పుకుని దేవుని కోసం నిలబడి అవన్నిటిని దాటుకుని దేవునికి ఏమని తెచ్చాడండి? మహిమను తీసుకొచ్చిన వారి కింద నిలిచి ఉన్నాడండి. మనం అందుకోసం పిలువబడ్డామండి. ఇక ఏదో మన అన్ని రకాల సుఖాలుగా ఉండి మనం పరలోకం వెళ్ళిపోవడానికి కాదండి, తన కుమారుడిలాగా మార్చుకోవడానికండి. తన కుమారుడు అందరి బాధలు మోయడానికి సిద్ధపడ్డారైనా మనం కూడాను మనం బాధలు వచ్చినప్పుడు బాధలు అనుభవించాలి, కష్టాలు వచ్చిన కష్టాలు అనుభవించాలి, ఇరుకులు వచ్చిన ఇరుకులు అనుభవించాలండి. వాటిని ప్రభువు కోసం మనం మోసుకుంటూ ప్రభుని గణపరుచుకునేవారు ఉండాలండి. ప్రార్థన ఎంత ముఖ్యమో శ్రమలలో కూడా ఓర్పు ఎంత ముఖ్యమండి. ఎందుకంటే ఓర్పు కోల్పోతే ఏమవుతుందండి? ఆ శ్రమ శోధనలపై మనం అది లోబడిపోయామనుకోండి చేతకాని వాళ్ళం అయిపోతాం. ఆ శ్రమ కృంగిపోతే ఏమవుతుందండి? ఎందుకు చేతకాని వాళ్ళం అయిపోతాం. అది ఎప్పుడు కూడా మా దేవదశయ్య గారు మాట అంటారు చూడండి, ఈ శ్రమలో నువ్వులో నిలిచి ఉండకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావని. అందుకు క్రైస్తవుడు అన్న మాటకి ఏమిటి? క్రీస్తుని పోలి ఆయన ఇలా జీవించటమే మనం ఉండాలి. అదే క్రైస్తత్వం అండి. ఆయన మన కోసం ఎటువంటి బాధలు పడ్డారు ఆయన? ఎందుకంటే సిలువ అంటే చూడండి, మన మత్తయి సువార్తలో 16:24 ఉంటుంది చూడమ్మా. మత్తయి 16:24. మత్తయి సువార్తం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడించకోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తి నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. ఎందుకంటే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఆ ప్రాణం పరలోకం వెళ్ళాలండి.
ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్తాం అనేసి మనం ఇక్కడ ఈ శ్రమల్లోనూ, ఇక్కడ అవసరాల కోసం, ఇక్కడ విషయాల కోసం మనం ఇక్కడ లోబడిపోతే, ఈ శరీరం సుఖం కోసం మనం చూసుకుంటే దేవుడిచ్చే అమూల్యమైనటువంటి దేవుని ఆత్మ ఏమైపోతుందండి? ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే ఈ శరీరం లోబడాలి. లోబడాలంటే మనం శిలువను మొయ్యాలి. అన్నిటికీ రాటి దేలి ఉంటేనే మనం పరలోకానికి సిద్ధపడి వెళ్ళగలిగిన వారుగా ఉంటామండి. ఎందుకంటే చేతిలో ఉన్నటువంటి ఇటుక కట్టేవాడి చేతులు ఇమిడితేనే అది వాడబడుతుందండి. ఏసే చేతిలో మనం ఇమిడితేనే అక్కడ దేవుని చేతులు వాడబడతామండి. అందులో వంకర్లన్నీ ఏం చేస్తాడైనా తీసి దాన్ని సరిచేసి అప్పుడు వాడుకుంటాడు. ఆ సమయంలో మన బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టంగా వస్తాయండి. ఆ బాధల్లో కూడా మనం ఏం చేయాలి? దాన్ని సహించుకుంటూ దేవుని చేతులు వాడబడటానికి సిద్ధపడ్డా. ఎందుకంటే ఒకసారి పౌలు అన్నాడు చూడండి, నేను ముమ్మారు ప్రార్థన చేసి తిని ఈ ముళ్ళు నాలోంచి తీసివేయమని. కానీ ప్రభు ఏం చెప్పారంట? ఇది నీకు ఇలా ఉండవలసిందే. ఎందుకంటే అలా ఉన్నదనుకోండి, నువ్వు ఎప్పుడు బలహీనుడుగో అప్పుడే బలవంతుడు. ఆ బలహీన సమయంలో ఏం చేస్తాడైనా? ఆ సమయంలో ప్రభుని ఆశ్రయిస్తాడండి. అప్పుడు ప్రభు ఆయన నడిపించడం మొదలు పెడతాడు. కానీ మనం బలవంతులుగా ఉంటే ఇక ప్రభు సహాయం మనకి ఏం కావాలండి? మనకి ఎందుకంటే బలవంతులుగా ఉంటే మనకి ప్రయోజనమా? బలహీనలుగా ఉంటే ప్రయోజనమా? బలవంతులుగా ఉంటే దేవుని సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదండి. కానీ మనం బలహీనంగా ఉన్నామనుకోండి, దేవుడు మనలో ఉండి తన శక్తితో మనల్ని నడిపిస్తాడు. ఆయన మనలో ఉండి నడిపించడం ప్రయోజనమా, లేదా మనకే మనం నడవడం ప్రయోజనమా? ఆయన మనలో ఉండాలంటే మనలో బలహీనత ఉండాలి. ఆ బలహీనతలు మొయ్యాలి. మన బలహీనతలు మోసుకుంటూ దేవుని వైపు తిరిగామనుకోండి, ఆయన మనలోకి వచ్చి మన బలహీనతలు తాను మోసుకుని ఆయన బలాన్ని మనకి ఇచ్చి మనల్ని నడిపిస్తాడు పరలోకానికండి. అందుకే ఆ మాట దేవదశయ్య గారు అన్నమాట, నువ్వు శ్రమలు వచ్చుకోకపోతే నువ్వు క్రైస్తుడిగా ఎలాగవుతావు? ఎందుకంటే ప్రభు ఇక్కడికి వచ్చి సుఖాలు అనిపించడానికి వచ్చారు ఆయన కాదండి. పాపాలకు వచ్చిన జీతాన్ని అది చెల్లించడానికే ఈ లోకానికి వచ్చారు. అందుకే మనం నిందలు భరించాలి. ఎందుకంటే మనం నిందించాం దేవుణ్ణి. అన్నాడు కలవరసల మీద ఆయన వేలాడుతున్నప్పుడు అప్పుడు వెళ్ళిన వారు చూసిన వారు అందరూ ఏం చేశారండి? నీ దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు. దొంగ కాడికే 2 ఏపులు ఉన్న దొంగలు కూడా ఏమని మాట్లాడారండి? మమ్మల్ని కూడా రక్షించు, నీ దేవుని కుమారుడు అయితే. ఆ పక్క ఈ పక్క 2 దొంగలు మాట్లాడారండి. ఆ రహదారులు వెళ్తున్నవారు అందరూ కూడాను ఇష్టానుసారంగా మాట్లాడారు. గడ్డం పీకారు, ఎలుకలు పీకారు, ఇష్టానుసారంగా మాట్లాడారండి. అయినా సరే ఆయన భరించి ఆయన అవన్నిటిలోనండి ఆయన భరించి ఓపికతో ఆయన అన్నీ కూడాను మోసుకుని వెళ్ళారండి. అది మనకు మాదిరిని చూపిస్తున్నారు అన్నమాట. వస్తాయి, నిందలు వస్తాయి. దేవుని నమ్ముకున్నందువల్ల నిందలు వస్తాయండి. నీతిగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తే నిందలు వస్తాయండి, బాధలు వస్తాయి. కానీ వాటిని ఎవరి కోసం భరించాలి? ఖచ్చితంగా దేవుని కోసం అండి. భరించినప్పుడే మనం దేవుని మాదిరిలో నిలవగలుగుతామండి. ఆ మాదిరి ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో నేర్చుకునేవారు ఉన్న. దేవుడు మన ముందు ఏ మాదిరిని పెట్టారో అందుకే ఇంకా ముందు చదువుతాం, మూలవాక్యం ముందు చదువుతాం, నాకు అర్థమవుతుంది అండి. మూలవాక్యం ఇది 1 పేతురు 2:21. 2:21-22 వస్తున్నా. క్రీస్తు యేసు కూడా బాధింపబడి మీకు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచి ఉన్నాడు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏ అడుగుజాడల్లో నడవాలి? ఆయన అడుగుజాడల్లోనే మనం నడవాలండి. అందుకే ఆయన ఏం మాదిరి ఉంచిపోయారు ఆయన అనేది కింద ఉన్నాయి చూడండి.
ఈ కింద వచనాలు కూడా చదవమ్మా. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయంగా తీర్పు తీర్చు న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆ సమయంలోని ప్రభును అన్యాయంగా తీర్పు తీర్చారు. ఆ తీర్పుని భరిస్తూ న్యాయంగా తీర్పు తీర్చేటప్పుడు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆ తీర్పు విధిస్తున్నటువంటి ఆ యొక్క న్యాయమూర్తి ఏం చెప్పాడు? ఈయనలో నాకు ఏ పాపం లేదా. పాపం లేదన్న వాడు శిక్ష అలాగే వేస్తాడండి. ఆ సమయంలో మరి అన్ని కొరడా దెబ్బలు ఎందుకు కొట్టించాడు ఆయన? ఆ తీర్పు అన్యాయం తీర్పే. ఆ తీర్పును భరిస్తూ అన్యాయంగా విడిచిపెట్టి ఆ తీర్పును తాను భరిస్తూ న్యాయంగా తీర్పు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం కూడా అలాగే చేసుకోవాలి. ఒకసారి అన్యాయంగా మరి తీర్పులు పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఒక నిందలు పడాలి, బాధలు పడాలి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా దేవుని కోసం మన కోసం ఆయన ఎలా భరించారో మనం కూడా ప్రభు కోసం అవన్నీ కూడా సహించుకుంటూ ఆయన ఇచ్చిన అడుగు జాడల్లో మనం నడుచుకునేవారమునే ఉండాలి. నడుచుకున్నామనుకోండి, ఆయన అడుగు జాడలు నడుచుకునేవారు మాదిరిగాను అప్పుడు మనం ఆయనలో నడవగలుగుతామండి. అదేవిధంగా ఎఫెసీయులు 5:2 చూడం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని. ఎందుకోసం ఆయన బలి కోసం అప్పగించుకున్నారండి? పరిమళ సువాసన ఎవరు ఉండాలి? మనం ఉండటం కోసమండి. ఎందుకంటే మన అపరాధాలు మనం మోసుకుంటూ ప్రభుని సమీపించలేమండి. అవన్నిటి నుంచి కూడా మనం విడిపించడానికి తాను బలి అయ్యి ఆయన ఇచ్చినట్టు పరిశుద్ధత అయినట్టు పరిమళ తైలంతోనూ మనల్ని నింపి దేవుణ్ణి ఆరాధించేవారుగాను యాజక సమూహముగాను మనల్ని దేవుని నిలిపి ఆయన ఆ సమయంలో బలి అయ్యారు. ఆ రోజులు బలి అంటే ఖచ్చితంగా క్రీస్తు బలిని చూస్తాయి. ఈ మాటలన్నీ లేవీకాండంలో ఉంటాయండి. ఆ సమయంలో బలులు అన్ని కూడా పరిమళ తైలముగా పరిమళ సువాసనగా బలులు ఇవ్వాలని ఉంటుందండి అక్కడ. ఆ మాటకి అర్థం అంటే క్రీస్తు బలిని సూచిస్తుంది. అందుకోసం ఆయన మన కోసం ఆయన బలి అయ్యి ఇంకా ముంచదాము. అలాగునే క్రీస్తు మీరును ప్రేమ కలిగి నడుచుకునడి, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను అంటే మన నోట్లోంచి పలకటానికే మన దేవునికి ఇష్టపడతలేదంటే వీటికి ఎంత దూరంగా ఉండాలి మనం ఇక్కడ? ఆయన బలి అయ్యారంటే ఆయన ఏ ఉద్దేశంతో బలి అయ్యారండి? పరిమళ సువాసనగా పరిశుద్ధులుగా మనం మార్చడం కోసం ఆయన బలి అయ్యారు. ఆ బలి మనలో నిలిచి ఉంది. ఇప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆయన జారత్వమైనా సరే అంటే మన దేవుని కాదని వేరే వైపు మనం మళ్ళీనా సరే అది వ్యభిచారంతో పాపం అవుతుంది. కనీసం ఆలోచన చేసినా సరే, వాటి పేరు ఎత్తినా సరే అది దేవుడు సహించడండి. ఏ జాగ్రత్తం కానీ అపవిత్రత కానీ ఏదైనా సరే చేత్వం కాదండి, నోటితో మనం మాట్లాడినా వాటి పేరు ఎత్తినా సరే దేవుడు సహించేవాడు మాత్రం ఇది కాదంటే ఆయన ఎందుకు ఆయన అలా అన్నారు? ఆయన తాను ప్రాణం పెట్టి తన రక్తంతో కడిగి మన పరిశుద్ధపరిచి దేవునికి ఒక అర్పణగా మనల్ని దేవుడు సమర్పించారు. ఇప్పుడు మన అందరూ కూడా దేవునికి అర్పించబడేటువంటి పాత్రలు. ఈ పాత్ర ఎక్కడ ఉండాలి? మందిరంలో అర్పించబడిన పాత్ర ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బలిపీఠం మీద వాడబడాలండి. ఆ పాత్ర బయటికి వెళ్తానికి అవకాశం ఉందా? అందరూ ఏమాత్రం అపవిత్రత అనేది అందరూ నింపకూడదండి.
అందుకే మన నోటితో మాట్లాడతాను కూడా దేవుడు సహించడండి. అందుకోసం మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉండటం కోసం శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎప్పుడును వాటిలో నిలిచి ఉంటూ దేవుడు సిద్ధపరిచిన మార్గంలో మనం నడుచుకోవటానికి సిద్ధపడేవారు. ఎందుకు వస్తున్నాయి శ్రమలు అనుకోవాల్సిన అవసరం లేదండి. అన్నమాట ప్రభువే చెప్పారు కదండి, ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. అంటే లోకంలో శాంతి దొరకదండి, దేవుడిచ్చే శాంతితోనే మనం ముందుకెళ్ళేవారు ఉండాలి. సమాధానం దేవుడి నుంచి వస్తుందండి, అంతేగాని లోకంలో సమాధానం అనేది ఎంత మాత్రం రాదండి. దేవుడిచ్చే సమాధానాన్ని వెతుకుంటూ ముందుకు వెళ్ళేవారు ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుని కృప అనేది ఈ లోకంలో మనకు దొరుకుతుంది. అదేవిధంగా యెషయా గ్రంథం చూడమ్మా 53:7. అతడు దౌర్జన్యము నిందను, బాధింపబడినను నోరు తెరవలేదు, మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఈ మాటలు మీరు చూడాలంటే మత్తయి 27:12-14 ఉంటాయండి. ఆయన ఎలా బాధలు పడ్డారో మన కోసం స్పష్టంగా ఉంటుందండి. మత్తయి సువార్త 27:12-14. మత్తయి సువార్త 27:12. ప్రధాన యాజకులలోను పెద్దలోను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరము ఇయ్యాలి. ఎందుకంటే ప్రధాన యాజకులు ఎవరు? ఆ మాట మీరు 27:12 ఆ నేరాలు మోపేది ఎవరండి? ప్రధాన యాజకులు ఎవరు? దేవుని సన్నిధానంలో సేవ చేసే సేవకులండి. ఈ మందిరం ఎవరిది? ఈ మందిరం కూడా యేసేదే. అయినా సరే వారందరూ ఏం చేస్తున్నారు? ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమి ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరికనిన ఒక ఖైదీని పండగలో విడుదల చేయుటకు అధిపతికి వాడిక. ఆ కాలం ముందు బర్బాను ప్రసిద్ధులైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నెవరిని విడుదల చేయవాలని మీరు కోరుతున్నారు? బర్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. చదువు. ఏలయనగా వారు అసూయచేతను ఆయన అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఎన్ని నేరాలు మోపినా ఆ సమయంలో చూడండి, ఆ న్యాయమూర్తి భార్య ఆవిడ దర్శనంలో ప్రభు చూపిస్తున్నారండి. వెంటనే ఆమె కౌరు పంపింది, ఈ నీతిమంతుడి మీద నువ్వు దర్జన్యం చేయొద్దు, ఈయన గురించి నేను మిక్కిలో బాధపడితేనే అని సాక్షి చెప్పుకున్నది. కానీ వీళ్ళందరూ కూడా అసూయతోను ద్వేషంతోను అందరూ ఏం చేస్తున్నారు? నేరాలు మోపారు, ఇష్టానుసారంగా మాట్లాడారు, కడకి శిక్షించడానికి కూడా అందరూ సిద్ధపడిపోయారు. ఆ సమయంలో రాజు ఆలోచిస్తాడు. ఆలోచించి అక్కడ ఖైదీని విడుదల చేయడానికి
ఆ సమయంలో వచ్చింది కాబట్టి అడుగుతాడు అన్నమాట, మీకు బరబ్బా కావాలా యేసయ్య కావాలి? అందరూ ఏమన్నారండి? మాకు బరబ్బాయే కావాలని. అంత దేశం పెంచుకునే ప్రజల కోసం తాను మరణించడానికి సిద్ధపడి ఆ పాపాలన్నీ ఆయన భుజాల మీద మోసుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు. అందుకే ఆయన నోరు తెరవలేదు. ఆయన ఆ బాధలన్నీ కూడా అనుభవించారు. అది మనకి మాదిరిగా ఉంచారు. ఖచ్చితంగానండి ఇటువంటి నిందలు రావచ్చు, బాధలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఏమొచ్చినా సరే మన కోసం ప్రభువే ఎన్ని భరించినప్పుడు మనమెంతటి వారమని చెప్పి మనం కనుక మౌనంగా వాటిలో నిలిచి ఉండి దేవుని సహాయం కోసం ఎదురు చూసేవనుకోండి, ఖచ్చితంగా దేవుని సహాయం అనేది మనకు వస్తుంది. ఖచ్చితంగా సేవకుల కుటుంబాల్లో వస్తాయి, విశ్వాసుల కుటుంబాల్లో వస్తాయి, ఖచ్చితంగా వస్తాయండి. అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మేము దేవుని బిడ్డలం కదా మాకెందుకు వచ్చింది అనుకో అంతకు రాదండి. ఎంతో ప్రార్థనా పరుల కుటుంబాల్లో కూడా తట్టుకోలేని సమస్యలు వస్తాయి. అవన్నీ ఎవరి కోసం భరించాలి? ఆయన ఆయన మనకు మాదిరి పెట్టి వెళ్ళారండి. ఇదిగో మీకోసం నేను భరించాను. మరి దేవుని కోసం వచ్చిన నిందల్ని మనం భరించడానికి ఆ బాధలు కూడా మనం భరించేవారు దేవుని కోసం మన నిందలు భరించాలండి. మన కోసం ఆయన నిందలు భరించారు. ఇప్పుడు మనం దేవుని అమ్మనించాలంటే నిందలు భరించాలండి, కష్టాలు భరించాలి. సాతాను ఎన్నో శోధనలు తీసుకొస్తాడు. అవన్నీ భరిస్తేనే కానీ పరలోకంలోకి మనం వెళ్ళడానికి యోగ్యులం కాదండి. దేవుని చేతులు వాడబడాలంటే మనం దేవుని చేత వాడబడే విధంగా మనం దేవుని నిలిచేవారు ఉండాలి. ఇక ముగించేసుకుందాం. ఇక కీర్తన 38వ కీర్తన చూడమ్మా. 38కి అయితే 13, 14 వచనాలు చదువు. ముప్పై 13, 14, 38 అమ్మా. చెవిటి వాడైనట్టు నేను వెనకై ఉన్నాను, మోగవాడైనట్టు నేను నోరు తెరవత మాని తిని, నేను వినలేని వాడినైతిని, ఎదురు మాట పలకలేని వాడినైతిని, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఆ సమయంలో ప్రభు ఎలాగున్నారు? ఇప్పుడు మన మీద ఎవరైనా చిన్న నింద వేస్తే మనకి ఎంత కోపం వస్తుందండి? కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఆ సమయంలో వారు అసూయతోని ద్వేషంతో ఎన్ని నిందలు వేశారు, ఎన్ని రకాలుగా మాట్లాడారు, ఇష్టానుసారిగా మాట్లాడారు. ఒక దొంగకి ఇచ్చిన విలువ ఆ సమయంలో ప్రభుకి ఇవ్వలేదు. అంత హీనంగా చూశారు. అయినా సరే ఆయన అన్ని కూడా ఎవరి కోసం భరించారండి? తండ్రి పంపించిన పని అండి. మనం పరిశుద్ధపరచబడాలి, మన నిందలు ఆయన భరించాలి. అంటే ఆ నిందలు ఎవరి వాస్తవానికి? ఆ నిందలు మనయ్యండి. మన స్థానాన్ని దాన్ని తీసుకున్నారు కాబట్టి ఆ నిందలన్నీ కూడా మౌనంగా తాను భరించి ఆయన మన కోసం మన సిద్ధంపజేయటం కోసం అవన్నీ కూడా మౌనంగా భరించడానికి ఆయన సిద్ధపడ్డారండి. మరి పరలోకానికి వెళ్ళాలంటే మనము కూడాను ప్రభువు కోసం నిందలు భరించుకున్న వారుని, మన సిలువను మోసుకుంటూ మనం ముందుకెళ్లే వారుని నమ్మకంగా ఉన్న వాళ్ళమే ఆయన రాజ్యంలోకి వెళ్ళగలుగుతామని నమ్మకం. ఎందుకంటే చివరి వరకు నీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా చేపట్టుకొనుము. చివరి వరకునండి. ఎందుకంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుందండి. నువ్వు నా కోసం ఓర్పుగా ఉన్నావు కాబట్టి, నీకున్న శక్తి కొద్దిగా ఉన్నా సరే నువ్వు దాంట్లో నిలకడగా ఉన్నావు కాబట్టి, ఈ లోకమే శ్రమలు వచ్చినప్పుడు నిన్ను తేలిగ్గా నేను దాటిస్తాను, అందులోంచి నిన్ను అసలు దాటిస్తాను. నీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుము. మనకున్న శక్తి కొద్దిదే, కానీ ఇక్కడ ఎవరి మీద ఆధారపడటం? దేవుని మీద ఆధారపడతాం. కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కానీ గొప్పవాడు మన నమ్మకం విశ్వాసంతో ఉన్నాం కాబట్టి దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మనలో ఏముండకూడదు, ఈ శ్రమలు నాకు ఎందుకు వచ్చినాయి అనుకోకూడదని. అవి ఉన్నాయి కాబట్టి దేవుడికి మన దగ్గర అయ్యామని. అవి లేవనుకోండి దేవుడు నువ్వెవరో అంటామని. ఆ శ్రమలు ఉన్నంత వల్ల దేవుడి మీద ఆనుకుని ఉన్నామని. ఆ శ్రమలు లేవనుకోండి, సుఖాలే ఉన్నాయనుకోండి, అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? అందుకేనండి, ఎందుకంటే క్రైస్తవుడు అన్న మాట పిలువబడాలంటే ఖచ్చితంగా శ్రమను అనుభవించడానికి ఇష్టపడేవారు ఉండాలి. ఏబు భార్య నువ్వు దేవుని దూషించి చనిపోవచ్చు కదా అన్న ఒక్క మాట ఉన్నదండి. ఆ మాటకి ఏమన్నాడైనా మూర్ఖురాలు మాట్లాడిన విధంగా
నువ్వు మాట్లాడకు. సుఖాలు అనుభవించడానికి ఉన్నావు మనం, ఆయన ఇచ్చే శ్రమలు అనుభవించడానికి మనం తగమా అన్నాడు. తగమా అంటే ఏమిటి? అంత అర్హులం కాదా? దేనికైనా సిద్ధపడి ఉండేవాడే క్రైస్తవుడు. అది ఒక మాదిరిగా మనం ముందు పెట్టారు. అందుకే మనం ఎవరిని మనం దూషిస్తున్నారనుకోండి, ఎదురు దూషించకూడదు. వారి కోసం ప్రార్థించేవారునే ఉండే. వారు మనం నష్టపరిచారనుకోండి, ఆ నష్టాన్ని భరించడానికి ఇష్టపడాలి, కానీ న్యాయం కోసం పోరాడవలసిన అవసరం. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. దేవుని మందిరంలో దేవుని యొద్దకు తీసుకొచ్చేవారునే. న్యాయం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొక్క ఉందండి. దేవుని మీద నమ్మకాన్ని పక్కన పెట్టి లోకం మీద ఆధారపడి లోకంలోకి వెళ్ళాం అనుకోండి, మన నమ్మకం ఎక్కడుంది? నిజంగా క్రైస్తవుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం లేదు. పోలీస్ స్టేషన్లో న్యాయస్థానాలు వెళ్ళవలసిన అవసరం లేదండి. అవసరం నష్టం వచ్చినా భరించాలి, కానీ విశ్వాసంతో ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానంలో వెతికేవారు ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి, దేవుని ఖచ్చితంగా మన ఏపు ఉండి ఆయన ఆ యొక్క వాద్యాన్ని ఆయన చేతిలో తీసుకుంటారు. అందుకే దేవుడిచ్చిన మాదిరి, ఆ మాదిరి ఖచ్చితంగా మనం ఆయనలో నిలిచి ఉన్నాం అనుకోండి, ఆయన పోలి ముందుకెళ్ళేవారు అంటాం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన